ఎవరు 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 అని చెప్పేసి సో ఆ 7 years ఆఫ్ తన లవ్తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్నీ కూడా. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమ్ అయితే చెప్పలేదు. అవును, సమ్వన్ అని చెప్పాను కదా. అవును, తనే ఆ సంబంధ్ తనే. వాళ్ళ రూమ్కి ఇన్వైట్ చేసి ఉండే లంచ్కి. ఓకే. వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్తో హార్ట్ షేప్ పెట్టి ఓకే, అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే? ఇంటికి లంచ్కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నావు. నీకేం నచ్చింది తనలో బాగా? ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు. తనే చెడగొట్టిండా గారాబం చేసి? మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు. కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్, అన్నిట్లో బ్లాక్స్ మొత్తం. ఫోన్పేలోనో మెయిల్లోనో అట్లా పెట్టాలి మంచిగా. పాపం కదరా ఇది. చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది. తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు సో తినక్కడే ఎందుకుంది అని చెప్పేసి. సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగిందా? అంటే ఒక పర్సన్ వచ్చి నిన్ను కొట్టే వరకు ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యి పిఎస్ ఎంట్రన్స్లోకి కారిడార్లో ఉంటుంది కదా, అక్కడికి చాలా ఫోర్స్గా ఎంటర్ అయ్యి చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడింటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టా. అప్పుడు పొడిచేస్తాను నేను కత్తించుకొని అంటాడు. అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు, అవి తీసుకోలేకపోతున్నారు. తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట. యాక్చువల్లీ కీమోస్ జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ ఇప్పటివరకు నువ్వు ఇది ఎక్కడ చెప్పలేదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ అమ్మాయి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని రూమర్స్ వల్ల ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఆమెకి అంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. అవన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన కమెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఏదైతే ఆమెకు వచ్చిన నెగటివిటీ ఉందో అదంతా కేవలం కొంతమంది స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ అన్నమాట. సో వాటన్నింటికి పులి స్టాప్ పెట్టడానికి అగైన్ మళ్ళీ నా ఇంటర్వ్యూకి తన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ చేసింది కదా, అక్క ఏదైనా రివీల్ చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మీకు చెప్పాలనుకున్నా నిజాలు అన్నీ కూడా నీకే ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది. సో అలానే తన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, చందన. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అయిందో దానికి పులి స్టాప్. అసలు ఒరిజినల్ ఎవరున్నారు ఆ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు 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 అని చెప్పేసి. సో ఆ 7 years ఆఫ్ తన లవ్తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా. హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగుంది. చాలా బాగున్నారా? సో ఫస్ట్ చందన, నీకు సారీ చెప్పాలి. యాక్చువల్గా ఏదైతే మనం ఇంటర్వ్యూ చేసామో ఒక 3 to 4 months బ్యాక్, దానివల్ల చాలా నెగిటివ్ అయింది నీకు యాక్చువల్గా. బట్ అవుతున్న రూమర్స్ అన్నీ కూడా ఎలా ఫేస్ చేస్తున్నావు? ఎట్లా ఫేస్ చేస్తున్నా అంటే చేయలేకనే సైలెంట్ అయిపోయాను అక్క. అందుకే ఎవరు ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఇస్తలేను. సో రీసెంట్గా కూడా మా ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు, దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగిటివ్ అయింది. అప్పుడు ఏం తగ్గలేదు. అది 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 వేరే రకంగా పోర్ట్రేట్ అయింది. అదేంటో మరి. అది ఇంకో రకంగా అయింది. సో నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఆల్మోస్ట్ నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా తగ్గాయి అని. బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా, ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అనేది స్టార్ట్ చేశారు అక్క అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో వీటన్నింటికి కూడా సో మీతో మాట్లాడాలి. ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగిటివ్ అయిపోయింది. తన ఏంటి, తన ఫ్యామిలీ గురించి ఏంటి, ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పక్కన పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు. సో అంటే తన లైఫ్ని షేర్ చేసుకున్న మీరు, తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు? అంటే లైక్ నేను కూడా ఇంటూ ఫిలిమ్సే కాబట్టి సో బ్యాక్గ్రౌండ్లో ఎట్లుంటుంది, ప్రొఫెషనల్గా ఎట్లుంటుంది, బయట మాట్లాడుకునే వాళ్ళు ఎట్లుంటారు అవన్నీ తెలుసు కాబట్టి సో ఈజీగానే ఉంటుంది. సో నాకు తెలుసు. ఓకే. అంటే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు. తినకి ఇప్పుడు కొత్త, నేను చూస్తున్నా పాస్ట్ 6 years నుంచి.
సో నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ సో ఈజీగానే ఉంటుంది. ఈజీగానే తీసుకున్నారు. అంటే పక్కనే ఉండి నేను చూస్తాను కాబట్టి అది ఏం జరుగుతుంది ఏంటనేది నాకే తెలుసు. అవును. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు కానీ అది కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారు అంటే మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు, తనకంటూ మీరు ఒకరు ఉన్నారు అనే విషయం తెలిసి కూడా నేను చూసాను ఇంకొన్ని కమెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ నేను చూసాను. లైక్ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది, ఈ అమ్మాయి లైఫ్ లో ఆల్రెడీ షన్ను అనే ఒక పర్సన్ ఉన్నారు, తన ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా చూడండి, కావాలంటే ప్రూఫ్ ఏంటంటే మీ ఇద్దరి ఫోటోనే డీపీగా ఉంటది. కామెంట్స్ కూడా చేసి నన్ను మెన్షన్ చేస్తూ ఉంటారు, నేను అన్ని చూస్తూ ఉంటాను. తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్. ఓకే, కంప్లీట్ గా నేను కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటా. లైక్ నన్ను మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే తినకి ఈ సాంగ్ తర్వాత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు. అవును, ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలుసు. సో వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవును, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి తెలుసు. ఈ తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం చూశారు, ఆ రీల్స్ ఏమైతే పోర్ట్రేట్ అయినాయో దాన్ని పట్టుకొనే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పించి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళ పర్సనల్గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. అంటే లైక్ అంటారు కదా, మీడియా, సినిమా, రంగుల ప్రపంచం, అందరికీ రంగులే కావాలి. వెనకాల వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది అనేది వాళ్ళకి అనవసరం. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంతే, అంత మించింది. ఆ 30 seconds రీల్ చూస్తారు, దాన్ని చేసి వాళ్ళు. సో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయినా సరే, చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అయినా సరే, అందరం కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ఏంటంటే, మీ వల్లే వాళ్ళిద్దరు అంటే తన వల్లే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి. లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయి ఉన్నా, లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయి ఉన్నా, రీల్స్ చేయకపోయి ఉన్నా సరే మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని, అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా తినకి చాలా నెగిటివ్ అయిపోయినవి. సో వాటి ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే, తిని రివీల్ చేయకపోవడం వల్ల, లేదంటే అవసరమా, నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది, అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు, ఈ రోజు నేను తనని తీసుకొస్తాను, రేపు పొద్దున ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది కదా, ఇంకో పర్సన్ తో ఎవరైనా లింక్ పెడతారు కదా, సో అప్పుడు నేను ఎన్నిసార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది. బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను, నాతో అవ్వట్లేదు, ఇంకా తీసుకోవడం ఆపేసాను నేను. కమెంట్స్ ఒక్కటే కాదు, మార్ఫింగ్స్ చేస్తారు, మెన్షన్స్ వస్తూ ఉంటాయి, స్టోరీస్ పెడతా ఉంటారు, చూపిస్తూ ఉంటది, ఫీల్ అవుతూ ఉంటది. ఇవన్నీ కావాలని, ఇవన్నీ తట్టుకుంటానంటేనే ఉండాలి. లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు, దాన్ని ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి. ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఏదైనా సరే మీరు చెప్తారు. ఇప్పుడు మీరు తీసుకున్నది మీ 50% పాజిటివ్ గా తీసుకుంటారు, 50 మీకైనా సరే కింద వస్తూ ఉంటాయి కదా కామెంట్స్, ఇట్లా మాట్లాడారు, మీరు ఇట్లా మాట్లాడారు, మీ ఈ వేలో ఉన్నారు. సో మనకు ఆ నెగిటివ్ లేకపోతే కనుక ఈ పాజిటివ్ కరెక్ట్ గా తీసుకోలేం మనం. ఆ నెగిటివ్ ఉండాలి, ఆ నెగిటివ్ బూస్ట్ ఇస్తుంది మనకి. ఈ పాజిటివ్ గెయిన్ చేయడానికి ఆ నెగిటివ్ కావాలి. సో ఫొటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, సో తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అక్క ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు, వేటికో తీసి నా ఫొటోస్ పెడుతున్నారు, నా నంబర్ కూడా పెడుతున్నారు, ఎలా అవుతుంది ఇదంతా అని. యాక్చువల్ గా మార్ఫింగ్ చేసే వాళ్ళు అది లైక్ పాస్ట్ 10 years నుంచి అది ఉంది. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏఐ. అది మనకు తెలుసు, అది ఎట్లా యూజ్ చేస్తున్నారని. సో అసలు భయపడాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే నువ్వేంటనేది నీకు తెలుసు, నాకు తెలుసు, మీ పేరెంట్స్కి తెలుసు. మామూలుగా ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్లో తను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈస్ వీఆర్ అనేది. సో ఎప్పుడైనా సరే మనం వాళ్ళతో మాట్లాడదాం, కానీ 10 మంది ఎవరో వచ్చి కామెంట్ చేస్తున్నారు, లేకపోతే 10 మంది వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటది. లేదు మన పని మనం చేసుకున్నాం అంటే, లేదా అక్కడ స్ట్రక్ అయిపోతాం. అదే తను ఫొటోస్ మార్ఫింగ్ చేశారు, ఓకే అక్కడి వరకు బానే ఉంది, కానీ పర్సనల్ మొబైల్ నంబర్ ని కూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా, అంటే లైక్ మనం చెప్పలేము, అందరూ ప్రొఫెషనల్ గా ఉంటారు, చాలా మంది చిల్లరగా ఉంటారు, చాలా మంది తగిలేరు కూడా దానికి. అంటే లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి, నేను తన ప్రమోషన్స్ ఏమైనా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో, నేనేమి ఇన్వాల్వ్ అవ్వను. సో తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు, అక్కడికి వెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి, లేకపోతే వర్క్ ఏంటి అనేది మాట్లాడతారు. ఆ టైంలో వచ్చే వాళ్ళు జెన్యూన్ అని మనం చెప్పలేము. అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెన్యూన్ అని మనం చెప్పలేము. సో అట్లాంటి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది అక్క, అయితే 10 days నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను. ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే, ఈ ప్రమోషన్ ని ముందు ఒకసారి వెళ్ళి మాట్లాడి
నేను తనకి ఏం చెప్పానంటే, ఇప్పటి వరకు నాకు వచ్చిన ఏ ప్రమోషన్‌లో ఏ పర్సన్‌ని నేను కలవలేదు. ఓకే. ఏదన్నా కాల్‌లోనే డీల్ చేస్తాను. కాల్‌లోనే అంతా అయిపోతది. నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను. హ్మ్. లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు. హ్మ్. సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిశాను ఫారం మాల్‌లో. కలిసాక ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన. పేమెంట్ మాట్లాడుకున్నాం, ఫైనల్ అయిపోయింది. ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు. నాతో ఒక సెల్ఫీ ఏదో బ్లా ఏదో మాట్లాడుతున్నాడు. అది తింటావా, ఇది తింటావా అని చెప్పి. అయిపోయిన తర్వాత నేనే అడిగాను. ఏంటి డెమో వీడియో చూపించు నాకు అని చెప్పి. హ్మ్. ఒక 2 నిమిషాలు ఏదో చూపించాడు, అయిపోయింది. సంబంధం లేని టాపిక్‌లన్నీ మాట్లాడుతున్నాడు. లాస్ట్‌లో నాకు వేరే షూట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే, ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. తీసుకున్నాడు సెల్ఫీ నాతో. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు పత్తా లేడు. ఒకరోజు మెసేజ్ చేశాడు. లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే. నన్ను మీట్ అయ్యాడు. సో అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినని కాంటాక్ట్ అవ్వడానికంటే ముందు నాకు ఒక పేజ్ ఉందన్నమాట ఇన్స్టాలో. అందులో Okay. కూడా కాంటాక్ట్ మూవీ అప్డేట్స్ ఉంటది నాది. ఎక్స్క్లూజివ్స్ ఇస్తాను మూవీ అప్డేట్స్. ఓకే. సో దానికి మెసేజ్ చేశాడు. లైక్ హ్మ్. నాకు ఇట్లా చందన గారితో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా. ఏం ప్రమోషన్ కావాలో నాకు చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను. అప్పటికి తినకి మెసేజ్ చేశాడు. తిను చూసింది అంటే తిను యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది. తర్వాత నుంచి నాకు అసలు రిప్లై ఇవ్వడం మానేసాడు. ఓకే. నాకు దగ్గర 18 మెసేజెస్ ఏమో పెట్టాడు. హ్మ్. అవన్నీ టక్ టక్ మన ఆన్సర్ కొట్టి ఓన్లీ చందన గారితో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు. ఆ. చెప్పండి, లెట్ మీ నో వాట్ యు వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఈ రెండే ఉన్నాయి. తర్వాత నేను అడిగానమాట. హలో బాస్ అడిగారు కదా, డీటెయిల్స్ చెప్పండి అని అన్నా. చూస్తున్నాడు, ఇవ్వట్లే. ముందున్న మెసేజ్‌లన్నీ అన్‌సెండ్ చేశాడు. అన్సెండ్ చేశాను. అంటే లైక్ తనకి రిలేటెడ్ పేజ్ అని తెలిసి మెసేజ్ చేశాడు. నాకే మళ్ళా మెసేజ్ చేశాడు. నీతో సెల్ఫీ కోసం అట్లా ప్రమోషన్ అని చెప్తాను. ఓకే. ఇట్లా సో అంటే నార్మల్ గా నువ్వు కనుక్కోలేదు అంటే పేజ్ చూస్తే మనకు అర్థమైపోద్ది కదా అసలు దేని గురించి ప్రమోషన్ అడుగుతున్నాడు ఏంటి పేజ్ Page- ఎలా ఉండుండే. పేజ్ పేజ్ కాదు, పంపం. అతను పర్సనల్ అకౌంట్ అది. పర్సనల్ అకౌంట్ నుంచి ఫిట్నెస్ చేశాడు. కోచ్ అని చెప్పి ఉందన్నమాట. ఓకే. సో అతను కాంటాక్ట్ అయ్యి సెల్ఫీ కోసం ఇలా ఇవన్నీ కామన్లే. ఈ మధ్య నాకు కూడా వచ్చింది యాక్చువల్ గా ఏమంటారు ఏదో మెసేజ్ వచ్చిందిరా నాకు కూడా ఇట్లానే ఒక రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నేను సరే చెప్పండి బ్రో అని అన్న తర్వాత మేడం యాక్చువల్గా నేను అబద్ధం చెప్పాను, నేను ఒక షెఫ్ని, సో మీరు ఇలా అంటే నార్మల్గా మీరు డైరెక్ట్గా చెప్తే రిప్లై ఇవ్వరు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చెప్పాను, నేను ఒక షెఫ్ని మీ రిప్లై కోసం అని చెప్పేసి అలా పెట్టాను, అబద్ధం చెప్పాను, ఏమనుకోకండి మేడం అని చెప్పి మనం ఫ్రెండ్స్ అవ్వచ్చా అని అడిగిండు అనమాట. నీతో నాకేంట్రా ఫ్రెండ్షిప్. సో ఇలాంటివన్నీ అవి కామన్, అవి పట్టించుకోవద్దు. బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సో నీ సైడ్ నుండి ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి. తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెగటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమ్ అయితే చెప్పలేదు. అవును సమ్వన్ అని చెప్పాను కదా, అవును. అతనే ఆ సమ్వన్. ఆ సమ్వన్ తనే. ఆ సమ్వన్ నేమ్ షన్ను. షన్ను. సో లాస్ట్ టైం కూడా ఎన్నిసార్లు మాట్లాడినా సమ్వన్ ఉన్నారక్క అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా. సో ఆ సమ్వన్ మీరే. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే పర్పస్ ఎలా తెలుసు ఒకరికొకరు? అంటే లైక్ తను ఫిల్మ్ మేకింగ్ నేను ఫిల్మ్ మేకింగ్ చేశాను అన్నపూర్ణలో. ఓకే. సో చేస్తున్న టైంలో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం. తిన ప్రొఫైల్ ఒకరు పంపించారనమాట. ఓకే. అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక మీడియా దగ్గర వర్క్ చేస్తుంది. సో తన ప్రొఫైల్ ఒకరు నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్లో. చూసాము. అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్కి, అంటే నేను అనుకున్న క్యారెక్టర్కి, నేను రాసుకున్న క్యారెక్టర్కి నాకు షార్ట్ గోల్ కావాలి. చాలా మందిని అప్పటికి ఒక 15 మెంబర్స్ని చేసాం. నాకేంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాము, చూస్తున్నాము, అవ్వట్లేదు. సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడాము అనమాట. అంటే అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట, ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్. ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట. తిన్న ఫ్రెండ్కి రెగ్యులర్గా కామెంట్కి రిప్లై ఇస్తుంది. తన ఒక్కరికి ఇస్తుంది, ఇంకెవరికి ఇవ్వట్లేదు. ఓకే. సో నేను తనకి మెసేజ్ చేశాను. అమ్మాయా? అబ్బాయి. ఓకే ఓకే. బెస్ట్ ఫ్రెండ్ అని ఇంకొక
సో తనకి నేను మెసేజ్ చేశాను, లైక్ సో అండ్ సో నేను ఇట్లా ఫిల్మ్ మేకింగ్ గ్రాడ్యుయేట్ని, సో మేము ఇట్లా గ్రాడ్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం, సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము, సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక 2 months తర్వాత రిప్లై ఇచ్చింది. 2 months. ఆ తర్వాత నేను అన్సెండ్ చేసాను తనకు పంపించిన మెసేజ్. చేసాను. ఓకే. నాకు ఇవి ఉండేది అంటే లైక్ ఇప్పుడు రిలేషన్లోకి వచ్చాక లైక్ అది తగ్గిపోయినాయి. తగ్గింది కానీ సో ముందు నాకు చాలా ఉండేది. సో నేను 2 months బ్యాక్ పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట. ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ అన్సెండ్ చేశాను. ఓకే. అన్సెండ్ చేసిన తర్వాత సో నేను స్టోరీ నేను నేరేట్ చేస్తా, వినండి, నచ్చితే చేయండి, లేదా ఫోర్స్ ఏం లేదు. యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు, ఈ స్టోరీ అయింది. ఓకే. ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా. తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగిందని చెప్తున్నారు. సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్, అది అందరికీ తెలుసు. ఎవరితో అంత ఈజీగా డౌన్ లేదు. అయిపోయి మాట్లాడే టైప్ అయితే కాదు. అసలు కాదు నాకు తెలిసినంత వరకు. సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా. అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఫ్లటింగ్. ఫ్లటింగ్ ఏం చేయలేదు నేను. అసలు అట్లాంటి ఫ్లటింగ్ ఏం చేయలేదు. ఓపెన్గా చెప్పాను నాకేమనిపిస్తుందో. సో టైం తీసుకుంది. ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత? ఆ మెసేజ్ తర్వాత 4 months తర్వాత చెప్పాను. 4 months తర్వాత. 4 months మేము ట్రావెల్ చేసిన తర్వాతే చెప్పాను. ఓకే. సో అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా? డైరెక్ట్గానే చెప్పాను. డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు. ఎలా ప్రపోజ్ చేశారు? కాదు, వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి. ఓకే. వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టి ఓకే. పెట్టి అందులో రింగ్ పెట్టాడు. మేబీ ఇప్పుడు నిబ్బా నిబ్బిలా ఉంటదేమో కానీ అవునవును. ఆ టైంలో అవన్నీ కూడా cute 17 అనే టైంలో అది ఎక్స్క్లూజివ్ ఉంటుంది అంటే అవును. లైక్ అవును. ఆ టైంలో అంటే ఆ ఏజ్ టైంలో. సో అట్లా ఇప్పుడు నేను ఉండేది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి రింగ్ పెట్టాడు. రింగ్ పెట్టి నేను డైరెక్ట్ గా నిన్న లవ్ చేస్తున్నా అట్లా ఏమన్నా పెళ్లి పెళ్లి చేసుకుంటాను. చేసుకున్నాను. ఓకే. అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే? ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నావా? ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, రింగ్ మాత్రం పెట్టుకున్నాం. రింగ్ నచ్చింది, రింగ్ పెట్టుకుందాం. ఓకే. రింగ్ బాగుండేది. తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసురు కొట్టిన. ఓకే. పోయిందా? పోయింది, చాలా వెతిగా కానీ దొరకలేదు. ఓకే. చాలా బాగుంటది రింగ్, అది స్పెషల్ గా ఉంటది. ఓకే. తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ? అడిగింది, పడేసిన తర్వాత మళ్ళీ కాల్ అదే. చేసి నాకు ఆ రింగ్ కావాలి. ఓకే. సో వెతికి. ఎన్ని డేస్ కి యాక్సెప్ట్ చేసినావు? తను ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో, నేను యాక్సెప్ట్ చేసింది అక్టోబర్ లో, నా బర్త్డే రోజు యాక్సెప్ట్ తన చేసింది. బర్త్డే రోజు. ఓకే. తను మళ్ళీ ప్రపోజ్ చేసిందా సేమ్ ఎక్లెస్ చాక్లెట్స్ లేకపోతే కొంచెం అప్డేట్ అయ్యి 5 star చాక్లెట్స్ లేదు, పెట్టి? లేదు. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఓకే. యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ కానీ లేదంటే కలిసినప్పుడు అంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో? అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది, తన open సైడ్ up అయింది. ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైంకి కూడా ఆ జర్నీ తనేమో ఫ్రెండ్ లా చూస్తుంది, మీరేమో అంటే లవ్ టైప్ లో చూస్తారు. ఎలా ఉండే అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్స్? బిఫోర్ ప్రపోజింగ్ అంటారా? లేదు, నేను క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగే ఉండేది. ఓకే. అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండదు అనమాట, ఒక ఐస్ క్రీమ్ షాప్, అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు. ఓకే. యాక్చువల్గా అది ఆ థీమ్ అది చాలా బాగుంటుంది, ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్లా ఉంటుంది అనమాట. ఓకే. సో నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేది అనమాట అరౌండ్ 1 ఆ టైంకి. హైదరాబాద్లో 2 క్రీమ్ స్టోన్ ఒకటి, ఇది ఈ 2 టైం వరకు ఉంటుంది, 2 o'clock వరకు ఉంటుంది. అవును. నేను రెగ్యులర్గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్, నాకు రెగ్యులర్గా తింటా కాబట్టి ఆ స్టోర్లో పనిచేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోర్ వేసి 3 o'clock వరకు ఉంటాడు. ఓకే. సో సో నా అది కాబట్టి తీసుకెళ్ళామట. ఫస్ట్ టైం తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్గా అదాడు అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, సిరప్స్ అన్ని సిరంజ్లా ఉంటుంది, అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటుంది అనమాట. సో ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్. ఓకే. ఒక 2 months తర్వాత వాళ్ళు మరి ఏం బిజినెస్ ఏమైందో మరి క్లోజ్ చేశారు. పర్వత్ నగర్లో ఉండేది అప్పుడు. పర్వత్ నగర్లో పిక్ చేసుకొని హిమాయత్ నగర్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పించేవాడిని నైట్ ఆ టైంకి. ఓకే. అంటే అక్కడే ఉంది బ్రాంచ్, ఇంకా బ్రాంచ్ అని క్లోజ్ చేశారు, అర్థమైంది. ఒక్క బ్రాంచ్. పోన్ ఒక 1 year తర్వాత అది కూడా క్లోజ్ చేశారు. బెంగళూరులో రన్ అవుతుంది అది, అక్కడికి అక్కడ తీసుకెళ్ళమంటుంది.
అడుగుతా ఉంటది అక్కడ తీసుకెళ్ళమని. వామో, బెంగళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్గా ఏమంటారు మీరు వెళ్ళిన తర్వాత పాప వాడికి బిజినెస్ పెరగాల్సిందే, వాడు షాప్లే క్లోజ్ చేసుకున్నాడు. అంటే యాక్చువల్‌గా ఏమైతుందంటే వేరే వేరే అంటే న్యాచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితది కదండీ. అవును. సో, అది ఎక్కువ ఇదైతుంది. ఇది డౌన్ అయిపోయి వస్తూ వచ్చింది. అందులోని ఇదేంటంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. అవును. యాక్చువల్‌గా ఇది నేను విన్నాను. న్యాచురల్స్ ప్లస్ ఇదొకటి క్రీమ్స్‌లోని ఇవన్నీ కూడా నార్మల్‌గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక 2 ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్‌లో ఫేమస్ అని చెప్పేసి. అచ్చా ఇదేనా? హ్మ్. ఓకే. ఓకే. ఆ ఐస్ క్రీమ్‌కే పడిపోయినావా ఏంది? ఓకే. సో, తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనకి? ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఓకే. అదే ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది. చాలా అంటే లైక్ ఈవెన్ నేను గూడా ఇక్కడొకటుంటది. ఇక్కడొకటుంటది. అంటే ఇక్కడ చెప్తే నార్మల్‌గా తీసుకుంటారు. ఇక్కడ చెప్తే బాధపడతారు. సో, నేనెప్పుడు ఇక్కడిదే మాట్లాడుతూ ఉంటాననమాట. ఓకే. సో, ఇక్కడిదే చెప్పి ఆపుతా. ఇక్కడ చెప్తే బాధపడతారు. ఆ బాధపడతారు. రిలేషన్ ఏదైనా సరే, ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే. అవును. సో, మాక్సిమం ఇక్కడే మాట్లాడతాననమాట. సో, తనేంటంటే ఇక్కడున్నది ఒకటే ఉంటది. బయటకొచ్చేస్తది. వచ్చేస్తది. ఏదైనా సరే మొఖం మీద చెప్తది. ఓకే. ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట ఎవరైనా కామెంట్ చేస్తే నేను లాక్కొస్తాననమాట. మనకెందుకురా అని చెప్పి. అట్లా కాదు. వెనక్కెళ్ళి వాడిని కొట్టే టైప్ అనమాట. అవును. సో, అట్లా. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది ఏదైనా సరే. ఓకే. నీకేం నచ్చింది తనలో బాగా? ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు. తనే చెడగొట్టిండా గారాబం చేసి? మా డ్యాడీ కంటే బాగా చూసుకుంటాడు. లైక్ ఓకే. అలా అని మా డ్యాడీ చూసుకోరని కాదు. మా డ్యాడీ గుర్తు రాకుండా చేస్తాడు. ఓకే. సో, కేర్. ఇప్పుడు డ్యాడీ వాళ్ళు అక్కడ ఉంటారు. నేను ఇక్కడ ఉంటాను కదా! అవును. సో, నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఆ ఫీల్. తీరులో చూసుకుంటాడు నన్ను. ఓకే. సో, డ్యాడీ డ్యాడీ అని పిలుస్తాడు నన్ను. అవును. ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా. నువ్వేమని పిలుస్తావు? మమ్మానా? నాన్న. నాన్న. లాస్ట్ టైం ఓకే. ఓకే. సో, నార్మల్‌గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 7 ఇయర్సా? ఇది 8th ఇయర్. 8th ఇయర్. ఈ 8 ఇయర్స్‌లో ఎన్నో గొడవలు అయ్యుంటాయి. మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిట్యుయేషన్ ఏదో ఒకటి కొంచెం అరే మనకి తప్పు చేశామా? లేదంటే వద్దా? అని లేదంటే ఎక్కువ బాధపడిన సిట్యుయేషన్ అట్లాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య? అలాంటి గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాండ్ పెరుగుతదనమాట. ఓకే. సో, చాలా అసలు మంది గొడవ చెరగని రోజు లేదు ఇప్పటి వరకు. ఎవ్రీ డే అవుతుంది. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా హ్మ్. లేట్ అయితుందని చెప్పి కాల్‌లో క్లాస్ పీకుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు గొడవ పడేది ఎవరు? తనే. రీజన్ ఉండదు కదా గొడవకి. అసలు అక్కర్లేదు. గొడవ పడాలనుకుంటే నార్మల్‌గా మీరు అలా కూర్చున్నా ఎందుకు కూర్చున్నావు అసలు అలా అని అంతే. చెప్పేసి గొడవ స్టార్ట్ స్టార్ట్ అయింది అయిపోతుంది. కదా! ఇది నిజం. ఓకే. ముందు ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తాను. ఆబ్వియస్లీ. అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా! ఏదైనా సరే అబ్బాయిలే చెప్పాలని. ముందున్న యాటిట్యూడ్ అంతా ఎక్కడ పోయిందండి? అమ్మాయి అంటే పడగానే యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడే లైక్ నా ఫస్ట్ క్లాస్‌లోనే మా సార్ చెప్పారనమాట. ఓకే. ఈ చిన్ ఎప్పుడైతే ఇట్లా పైకుంటదో ఇండస్ట్రీలో ఉంటావు. ఇట్లా దిగుతదో అయిపోతావు. హ్మ్. సో, అది కావాలనుకుంటేనే ఉండు అని చెప్పారు. సో, అది ఇప్పటికి అట్లనే ఉందనమాట. ఓకే. అది చిన్నప్పటి నుంచి అది అలవాటు యాక్చువల్లీ. అంటే గమ్మున కోప్పడను. ఎక్కువ పేషెన్స్. మేబీ మా మమ్మీ వల్ల అనుకుంటా. ఎక్కువ పేషెన్స్ ఎక్కువ. ఓకే. లాస్ట్ టైమ్ నేను ఆ ఇంటికొచ్చినప్పుడు, పాత ఇంటికొచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. అక్కడ టీవీ దగ్గర ఇలాంటి వాల్‌కి అన్ని స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. స్టిక్కీ పేపర్స్. మాట్లాడినప్పుడు రాస్తదనమాట. నేను అవి చదివాను గూడా. హ్మ్. తర్వాత అడిగాను. అడిగితే అక్క నేను షన్ను కోసం రాసి పెట్టాను. ఒకటి తన సాంగ్ కోసము, ఇంకొకటి తనని మీరు హర్ట్ చేసిన విషయం అన్నమాట. సో, రీసెంట్ టైమ్‌లో చెప్పింది. మీకు చెప్పిందో లేదో తెలీదు కానీ, కొంచెం హర్ట్ అవుతున్నా అక్క అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ నాకు మీరు చూసే ఉంటారు కదా! నేను ఏ టైంకొచ్చాను. అవును. అది యాక్చువల్లీ ఫెస్టివల్ టైమ్. అయినా సరే నేను ఆఫీస్ అంటే లైక్ నాకు మార్నింగ్ 9కి స్టార్ట్ అయిద్ది ఆఫీసు. అంటే లాగౌట్ 6కే. హ్మ్. బట్ ఆ టైంకి పనుంటే మనం తప్పదు కదా! ఇప్పుడు మీకైనా మీరు అవును. వెళ్ళిపోవాలనుకుంటే మరి సడెన్‌గా ఒక ఇంటర్వ్యూ పడిందని మీరు కూర్చోవాల్సింది 11 కూర్చోవాల్సింది. తప్పదు. సో, మనది అట్లుంటది. మనమేమి గవర్నమెంట్ జాబ్ కాదు. మనమేమి కార్పొరేట్ జాబ్స్ టైమ్ కాదు. టు టైమ్ అస్సలు ఆ! ఉండదు. మన అంటే ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది, మీడియా అంటే ఎట్లుంటదో తెలుసు కదా! హ్మ్. సో, నేనప్పుడు వర్క్ చేసేది కూడా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. సో, వాళ్ళు కూడా లైక్ అట్లనే ఉండేది. ఇప్పుడు సడెన్‌గా క్లయింట్ వచ్చి వాడు కూర్చున్నాడంటే వాడికి మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. తప్పదు. సో, నేను అందులోని నేను సోషల్ మీడియా మార్కెటింగ్ నేను చేసేది.
సో వాడికి ఏదైనా కొత్త క్యాంపెయిన్ కావాలంటే నన్ను కూర్చోబెడతాడు, వాడు Okay. 12 అయినా సరే కూర్చోబెడతాడు. అవును. అట్లాంటి వాటికి మెయిన్ ఎక్కువ గొడవ అవుతుంది అనమాట. ఓకే. అని లాగౌట్ 6K కదా, అప్పటి వరకు ఏం చేస్తున్నావు నువ్వు, ఓకే. ఇంత లేట్ ఎందుకు అవుతుంది. నేను- ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. అది అలా కాదు, మణికొండ నుంచి కుకట్పల్లి రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది. అవును. నేను చెప్తా, నేను మార్నింగ్ 2 hours జర్నీ చేస్తా, నైట్ 2 hours జర్నీ చేస్తా, 4 hours నేను ట్రాఫిక్ లోనే ఉంటా. అయినా సరే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్ కోపం రావాల్సింది మీకు ఆ ట్రాఫిక్ వల్ల. కానీ అసలు తనకు ఎంత చిరాకు వస్తుంది చెప్పండి. ఇంటికి Okay. వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు, లేదా టీవీ చూస్తాడు, లేదంటే ఫోన్ లో ఉంటాడు. నేను సోషల్ మీడియా తనకి మార్కెటింగ్ టైం ఇవ్వట్లేదు అంట. నేను సోషల్ మీడియా మార్కెట్ కొత్తగా ఏం ట్రెండ్ ఉంది, ఆబ్వియస్లీ కొత్త ఆడియన్స్ కావాలి, కొత్త క్లయింట్ కి, వచ్చిన క్లయింట్ కి కొత్త ఆడియన్స్ తీసుకురావాలి. అవును. సో దాని గురించి నేను ట్రెండ్స్ ఏమున్నాయి, ఎట్లా నడుస్తుంది మార్కెట్. సో నాకు మార్కెటింగ్ తెలియకపోయినా సరే నాకు ఈ మార్కెటింగ్ తెలుసు, అవును. నార్మల్ మార్కెటింగ్. సో ఆ వేలో నేను ఉంటా. సో ఏంటంటే తనకి అదిగో ఇప్పుడు ఫోన్ చూస్తున్నాడు నాకు కానీ ఇక్కడ కూడా క్లారిటీ ఏంటంటే తను మిస్ అయింది. ఫోన్ చూస్తా తనకు సంబంధించిన కమెంట్స్ కానీ, అప్డేట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, నెగటివ్ ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసారు మీరు ఇదే గ్యాప్ లో. అన్ని ఇది లవ్ ఉన్నట్టే కదరా మరి, ఎందుకురా పాపం. పోస్ట్ పెట్టగానే ఫస్ట్ అయినా చెక్ చేస్తా, ఇన్ని లైక్స్ వచ్చినాయిరా, అన్ని ఇన్ని- చెప్తా ఉంటాడు. ఇన్ని నెగిటివ్ కామెంట్స్, ఎందుకు ఇన్ని 24 bad గంటలు comments. చూస్తా ఉంటావు, నేను పెట్టిన పోస్ట్ రీల్ అన్ని సార్లు చూడకు అని చెప్పంటే అట్లా ఒక కన్నేసి ఉంచుతా అంటే నాకు అది అలవాటు యాక్చువల్గా. నేను ఒక 7 pages నేను హ్యాండిల్ చేస్తా, లేకపోతే ఉన్నాయి కాబట్టి. సో నేను ఎవ్రీ టైం నేను మా దగ్గర నుంచి ఏదైనా ఒక పోస్ట్ వెళ్ళిందంటే ఆ క్లయింట్ కి నేను రిపోర్ట్ ఇవ్వాలి ఎవ్రీ వీక్. అవును. సో నేను దానికి ఎవ్రీ టైం అనలిటిక్స్ చెక్ చేస్తా, ఇన్సైట్ చూసుకుంటా ఉంటా, కొత్త ఆడియన్స్కి ఎవరికి వెళ్ళింది. సో నాకు అది అలవాటు యాక్చువల్లీ. సో నేను ఆ వేలోనే నేను చూస్తూ ఉంటాను అనమాట. ఓకే ఈ వీడియో దీనికంటే లాస్ట్ టైం పెట్టిన వీడియో 100K నీకు 1 hour వెళ్ళిందంటే ఓకే, అంటే తన పేజ్ మొత్తం మీరేనా? హ్యాండిల్ నేను చేయను, Hmm. బట్ నేను అనలిటిక్స్ అవి చెక్ చేస్తూ ఉంటాను, ఓకే. ఓకే. తనే చేసుకుంటుండే. కాకపోతే ఈ టైంలో పెడితే ఫీజిబుల్ గా ఉంటది, అక్కడ కూడా మళ్ళీ అవుతుంది, వితండవాదం అవుతుంది. ఎందుకు చెక్ చేస్తున్నావనే? అజ్ఞానాలతోనే విజ్ఞానాలతోనే మాట్లాడచ్చు కానీ అర్ధజ్ఞానం అంటారు కదా, అర్ధజ్ఞానం. వాళ్ళతో మనం వితండవాదం అవుతుంది. ఓకే. ఎక్కువ తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు, తెలియని తెలియని వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడొచ్చు. సగం తెలిసిన వాళ్ళతో అసలు మాట్లాడడం, వాళ్ళు ఏది ఒప్పుకోరు, తెలియదని ఒప్పుకోరు, తెలిసని ఒప్పుకోరు, అక్కడే ఉంటది ఆ వేలో మధ్యలో ఉండిపోతారు. ఓకే. అది ఎప్పుడు ఉంటది అది. ఓకే, దానికి సంబంధించిన కోట్స్ అయినా అవన్నీ కూడా stick. ఈ ఐడియా ఎవరు స్టార్ట్ చేసిన తనే కదా, తనే. ఇట్లాంటి ఐడియాస్ అన్ని ఫ్రిడ్జ్ గా అంటించేది, టీవీ యూనిట్ పెద్దగా ఉంది కదా, సో స్టార్ట్ చేసిన నేను వచ్చినప్పుడు 4 ఉన్నాయి, 4. మీవి 2 ఉన్నాయి, తనవి 2 ఉన్నాయి. ఇంకా చాలా ఉండే అక్క తీసేసినాం. అవు చెప్పినావు కదా అది కూడా. సో ఏది చెయ్యాలనుకున్నా సారీ చెప్పదు, మాట్లాడదు, మెసేజ్ కూడా పెట్టదు, ఓన్లీ ఆ స్టిక్కీ పేపర్ మీద రాసేసి పెట్టేస్తుందా. కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్, అన్నిట్లో బ్లాక్స్ మొత్తం, ఫోన్ పేలోనో మెయిల్లోనో అట్లా పెట్టాలి మెసేజ్. పాపం కదరా ఇది. మళ్ళీ ఎవరు సారీ చెప్పాక తనే అన్బ్లాక్ చేస్తుందా, లేదంటే అడుక్కోవాలి అన్బ్లాక్ చేయని. కోపము ఎంతసేపు ఉందో వెంటనే పోతుంది. ఓకే, సో అదేనా ప్రాబ్లం? అయితే సార్ట్ అవుట్ అయిపోయిందా, ఆన్సర్ వచ్చిందా ఎందుకు అనేది? అది రాదు. ఎప్పుడైనా మీకు వచ్చిన తన మీద కోపం వస్తుంది, కాకపోతే ఏ రీజన్స్ లో వస్తుంది? ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఈ నెగిటివ్ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు బాగా కోపం వచ్చి తనకు చెప్పని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ కొంచెం వే ఎక్కువ వెళ్తుంది ఇది. అంటే ఓకే, నువ్వు ఎప్పుడైనా సరే మనం ఉండొచ్చు, అంటే మనం మామూలుగా బయట చూసుకుంటే నువ్వు కరెక్ట్గానే వెళ్ళొచ్చు, ఎదురుకుంటా వాడు కరెక్ట్గా వస్తాడని నాకు చెప్పలేం కదా, యాక్సిడెంట్ అయితే. సో ఓకే, నువ్వు ప్యూర్గానే ఉన్నావు, అవతల పర్సన్ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, లేకపోతే వాడి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. అంటే నేను అబ్బాయినే కదా, ఇప్పుడు నా సర్కిల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ డిస్కషన్స్ ఉంటాయి, ఆ చిట్ చాట్స్ ఉంటాయి, అవన్నీ చూస్తాం కదా. సో ఇంత ప్రొఫెషనల్గా చదువుకొని బిటెక్లు చేసి ఫిలిం మేకింగ్ చేసి మా దగ్గరే ఎక్కడో దగ్గర ఒక క్యాండిడేట్ ఉంటాడు, చిల్ల టాక్స్ చేసాడు. అలాంటిది నువ్వు ఉన్న సర్కిల్, నువ్వు ఇప్పుడు వర్క్ చేసిన సర్కిల్ ఎట్లాంటిది అది? సో నువ్వు బయటకు ఎట్లా పోర్ట్రే అవుతున్నావు? ఓకే, నీ కామెంట్స్ వస్తున్నాయని నువ్వు అని అనుకుంటున్నావు, కానీ ఇట్లాంటి వాళ్ళు కాకుండా ప్రొఫెషనల్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఎట్లా పోర్ట్రే అవుతున్నావు నువ్వు? రీసెంట్గా కూడా ఒక ప్రమోషన్ వచ్చింది అనమాట. ఆయన నాకు క్లోజ్ బాగా, యాక్చువల్లీ చాలా క్లోజ్. ఒక పెద్ద బ్రాండింగ్ కంపెనీ అది.
అంటే లైక్ త్రూ అవుట్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు నాకు కాల్ చేసి నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను ఫ్రీలాన్సింగ్. సో ఆయన ఏమన్నాడంటే, "షన్ను నీకు మంచి నీకు ఇస్తా. తను ఎట్లనో బాగా చేస్తుంది కాబట్టి నువ్వు నాకు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తావు. సో తనకు కూడా నేను ఇస్తా. బట్ తన ప్రొఫైల్ చూపించా, తన రీచ్ చూపించా. ఆ క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. 1,000,000 ఉన్నోళ్ళకి కూడా రావట్లే అంత రీచ్. అవును. తనకొస్తుంది. కానీ క్లయింట్ ఏమన్నాడంటే, "తను కాంట్రోవర్సీలో ఉంది. నేను ఇవ్వనన్నా." అది చాలా పెద్ద డీల్ అది. అంటే చాలా తొందరగా అచీవ్ చేసిందని నా ఫీలింగ్. అవును. అంటే నేను ఓపెన్‌గా చెప్పేదానికి, "అరే నేను 8 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. నాకు రాలే అలాంటి ఆపర్చునిటీ. నీకొచ్చింది. కానీ అది మిస్ అయింది." అంటారు కదా! నిన్ను తొందరగా జడ్జ్ చేయాలంటే నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్ ఏంటని. సర్కిల్ ఏంటంతే. వాళ్ళు అట్లనే జడ్జ్ చేశారు. ఇన్‌స్టాంట్‌గా జడ్జ్ చేశాడు. ఓకే. అంటే ఆల్మోస్ట్ 500 బ్రాంచెస్ ఉన్న సీఈఓ నాతో మాట్లాడి, "వి కాంట్ మూవ్ ఫార్వర్డ్" అన్నాడు. వై సార్? షీ ఈస్ ఇంటూ కాంట్రోవర్సీ అన్నాడు. సింపుల్‌గా అన్నాడు. ఇట్లనే మాట్లాడాడు. యాహ్! యాక్చువల్‌గా అంటే నార్మల్‌గా మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరొస్తే ముందు ఆ పేరొస్తుంది. అలా టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే ఈమెకింత ఫేమ్ రావడానికైనా, ఇప్పుడు ఈమె ఏదైతే వ్యూస్ రావడానికైనా, ప్రమోషన్స్ రావడానికైనా, ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే, తన ప్రొఫైల్‌లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ ఎవరు కూడా తనగా గుర్తించట్లా. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫోన్ ఇస్తా. నా కాంటాక్ట్స్ అన్ని చెక్ చేయండి. మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇండస్ట్రీ పర్సన్స్ కానీ అందరూ ఉన్నారో మీరు చూద్దురు గానీ, ఎవ్రీ టైమ్ నేను తనకు చెప్తా, "ఏదైనా చేస్తావా ప్రాజెక్ట్? లేకపోతే ఏమైనా చేస్తావా? సాంగ్ చేస్తావా? నేను ఎన్ని వెబ్ సిరీస్ కాకపోతే లేకపోతే మూవీస్ గానీ, వెబ్ మూవీస్ కానీ, పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి వచ్చే మూవీస్ గానీ చేస్తావా?" అంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు." పోనీ ఇన్‌స్టా గ్రో చేసుకుంటావా? నాకు ఇంట్రెస్ట్ లేదు. తన ఇంట్రెస్ట్ ఏంటనంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి, అబ్రాడ్‌లో సెటిల్ అవ్వాలి. ఇదే ఉంటది మెయిన్ థింగ్. సో నేను చెప్పా, "అట్లా కాదు, ఏదన్నా మనకు ఉంటది కదా! సో నేను ఇది అచీవ్ చేశా, నేను ఇది చేశా. అట్లా ఏమన్నా చేస్తావా?" అంటే, నేను సాంగ్స్ చేస్తా. కవర్ సాంగ్ చేస్తా. లేకపోతే ఆల్బమ్ సాంగ్ చేస్తా. ఆ పాయింట్‌లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సీరీస్‌లా లేకపోతే ఎన్ని మూవీస్ కానీ, అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. రీసెంట్‌గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది నా ఫ్రెండే. సో వాళ్ళ దగ్గర కూడా నేను చేస్తావంటే నేను చెప్తా. కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ దాని వరల్డ్ ఏంటంటే హీరో అంతే. అదే అర్థమైంది. బట్ అంటే ఒక పాయింట్‌లో మా అందరికీ అనిపించింది ఏంటి అంటే, ఈ క్వెషన్ మిమ్మల్నే అడగాలి తన గురించి కాబట్టి. సో తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు నేను ఒక యాంకర్‌గా నేను అడిగినప్పుడు తను స్మైల్ ఇవ్వడము, క్వెషన్‌ని స్కిప్ చేయడము, లేదంటే ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు. తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చాయి. ఏం లేనప్పుడు ఓపెన్‌గా ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా! యాక్చువల్‌గా అదేమైందంటే దట్ పర్సన్ వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అది నాకు కూడా తెలుసు. వెన్ వీఆర్ 3లోనే డిస్కషన్ జరిగింది అది. ఓకే. లైక్ ఆన్ స్క్రీన్ కపుల్‌గా అట్లా చేద్దాం అనే పాయింట్. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు సో వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది దాన్ని కంటిన్యూ. ఆ డీటెయిల్స్ అది హోల్డ్ చేసి పెట్టారు. సో దానివల్ల అట్లా అది ఇంకెక్కువైంది. అంటే ఎలా చెప్పాలి? బురదలో రాయేస్తే మన మీద పడినట్టు. వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల, తిని కంటిన్యూ చేయడం వల్ల తన మీదే ఎఫెక్ట్ అయింది. అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు. బయటకి వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది. ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళు సాంగ్‌ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు. మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశా. అవును. అంటే ఈవెన్ నేను క్యాంపెయిన్స్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది బ్రెయిన్ స్టార్మ్ చేయడం చాలా కష్టం. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పటికి అదేమైందంటే చాలా ఎక్స్‌క్లూజివ్ అయింది. ఆ టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్‌లో ఉన్నాడు. తన ఫ్యామిలీ ఇష్యూ అయితుంది. సో
వాళ్ళిద్దరు ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ సెపరేషన్ జరిగింది, గొడవ అవుతుంది. ఈ టైంలో ఆబ్వియస్లీ ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది అందరికీ. హ్యూజ్ టాపిక్ అది. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అవుతున్నాడో సడన్ గా ఒక డౌన్ఫాల్ లైక్ ఆ సెపరేషన్ కి ఇది ఎక్స్క్లూజివ్ అయింది, అందరికి హాట్ టాపిక్ అయింది. అంటే Obviously మీకు ఎట్లైనా హాట్ టాపికే కావాలి, ఎక్స్క్లూజివ్ కావాలి. లేదు అంటే ఆ, ఏదైతే ఇంటర్వ్యూస్ తర్వాత సెపరేషన్ కంప్లీట్ గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా పిల్ల అని మాట్లాడడం కానీ హక్ చేసుకోవడం కానీ సో తనకి నుదుటి పైన లైక్ కిస్ పెట్టాడని చెప్పేసి కానీ సో తను ఏదైతే డైరెక్ట్ గా ఓపెన్ గా అంటే వేరే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ 500K వచ్చినప్పుడు సమ్ ఏదో దానప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు, దానివల్ల ఇంకా ఎక్కువ అయింది. యాక్చువల్గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు, ఆ బ్రేక్ అవ్వలేదు, కాంటెంట్ యాక్చువల్లీ నేను తన ఛానల్లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్లో వాళ్ళు చెప్తే చేశాను. అదే కానీ తర్వాత చాలా మందికి తిన ఒక క్వశ్చన్ అడిగింది, నేను అది కంటెంట్ వరకే చేశాను, అది కంటెంట్ యాక్చువల్గా అక్కడి వరకే చేసా, ఒకవేళ నిజంగా మేమిద్దరం కప్పులు అయ్యిండి ఉంటే కనుక తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా, ఒకటే వీడియో నాకు నచ్చలేదు, ఇది నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేశాను, ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను తిట్టా ఎందుకు అలా చేసావు అని చెప్పి. సో తిట్టింది నన్ను ఇట్లా. ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్క అది కంటెంట్ అలా వచ్చేసింది. తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్లోనే గేమ్ షో లాగా ఏదో చేద్దామని చెప్పి వెళ్ళారు. నేను అన్నా ఒకసారి ఆలోచించుకో, ఇప్పుడుకున్న నెగటివిటీకి ఇది త్రిబుల్ అవుతుంది, అవును థింక్ చేయి. అంటే ఇనిషియల్ గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పాను, థింక్ చేయి. సో ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ యూఆర్ వెల్ అండ్ గుడ్ నీకు అనిపిస్తుందా చెయ్యి, లేదంటే కనుక ఆగిపో అంటే తను అందనమాట. మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను, చేస్తాలా వద్దా, చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే ఓకే జస్ట్ మీకు వాట్ ఈ షో ఏంటనేది చెప్తానని చెప్పి తీసుకెళ్ళి షూట్ చేసేసారు, ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. నేను అడిగా అదేంటది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే, నేను అంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది, కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మాట చెప్పాలంటే ఇదవుతుంది. అంటే గమ్మున ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా. సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఇక్కడికి అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను అడిగా, ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా, నువ్వు ఓకే అని అనుకుంటేనే వెళ్ళు కంటిన్యూ చేయి, లేదంటే చెప్పే నేను చేయనని. ఎప్పటికైనా డిసిషన్ నీదే, వాళ్ళెవరో ఏం చేయలేరు, నేనేం చేయలేరు, నీ చేతిలోనే ఉంటుంది. సో తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు, అదేదో అయింది, అది షో అయిపోయిందంట. చేయనని చెప్పేశాను. తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్కి వస్తే కూడా రీసెంట్గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి నా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది, తమ్నైల్స్ అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరు, తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి టీవీలో సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా, తిన మాట్లాడేది కానీ వాళ్ళ మాట్లాడేది కానీ, ఎందుకంటే తమ్నైల్స్ అవన్నీ తెలుసు కదా, అవును డ్రైవ్ చేయాలి. సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా, సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటా అనమాట. ఓకే 1, 2 ఇట్లా మాట్లాడుతుంటే నేను నవ్వుతా ఉంటే తను సీరియస్ అవుతుంటే నవ్వుతావేంటి నువ్వు అది ఇది అని చెప్పి. రీసెంట్ గా కూడా ఏదో అయితే వాళ్ళకి కాల్ చేసి తమ్నైల్ మార్చమని చెప్పింది అనమాట. అవునవును చెప్పింది. సో అవన్నీ కామన్, అది డ్రైవ్ చేయాలి, వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. సో కానీ బయట జరుగుతున్న జనాలకి అంటే చూస్తున్న జనాలకి ఇదంతా తెలియదు కదా, అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు, అందరు ఎట్లా మాట్లాడుతున్నారంటే చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది అని మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా ఉన్న పర్సన్ ఎవరైతే సంవన్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు, ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలీదు. నేను చెప్తా అరే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు లైక్ గుట్ అని చెప్పి. ఒక పర్సన్ ఉంటాడు, ఐడి గుర్తులేదు, ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట. ఓకే మీరు సూపర్ అక్క, లైక్ ఐ లైక్ యూ అక్క, మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు పాపం. ఫస్ట్ కామెంట్ పెడతాడు అంటాడు, మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క, ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు. అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు, అంటే
అసలు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నేను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు. సో నువ్వు అంటే ఒక ఫ్యాన్ అంటే లైక్ నిన్ను ఒక వాళ్ళు అభిమానించే ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు. సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టు, లైక్ కొట్టడం, లైక్ రెస్పాండ్ అవ్వడము చెయ్యని చెప్తాను. ఎందుకంటే అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ తను నీకు టైం ఇస్తున్నాడంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యున్ గా. ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను. ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది, అది కూడా ఉంటది అనమాట. ఓకే, ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు నీకు వేరే పని లేదా, ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి. అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఓకే, సో ఇంకో విషయానికి వస్తే ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ ని. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళింది యాక్చువల్గా ఆ రోజు తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు. సో తిన అక్కడే ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది, అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలీదు. ఇప్పుడు అంటే వీళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. మా ఇద్దరికి ఏం ఎనిమిటీ లేదు. నేను నేను ఎందుకున్నానంటే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు అన్న పాయింట్ లో, వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేను ఉన్నాను. ఏంటంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది. అది ఆబ్వియస్లీ కన్సర్న్. అది తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి, పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లా ఉంటది కదా, అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి నా టీ షర్ట్ పట్టుకుంది. అంటే అది ఇప్పుడు తన పర్స్పెక్టివ్. తను పట్టుకునే ఉన్నారా మీరు? అప్పుడు లేను, తర్వాత వచ్చాను అంటే నేను ఆఫీస్. సో తను అలా పట్టుకుంటుంది, వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది. దేనికి నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు. బట్ స్టిల్ నేను తన సిచ్యువేషన్ లో లైక్ వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళాను నేను మళ్ళీ పిఎస్కి. పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను, నేను, ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది. దేనికి? మా ఇద్దరిని తీస్తుంది వీడియో. యాక్చువల్లీ తను నేనేం తప్పు పట్టాను, అమ్మాయి నేను తప్పు పట్టాను. నేను అసలు నేను చాలా కాకపోతే ఏంటంటే అదొకటి క్వశ్చన్ మార్క్, ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం కాలేదు. కొంచెం కన్సర్న్ చూపిస్తాను ఆ అమ్మాయికి. మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రగుల్ అయి ఉండొచ్చు, ఏదైనా. అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏంటనేది నేనే నీకు ఎన్నిసార్లు చెప్పలేదు. నేను యాక్చువల్ గా తినతో మాట్లాడిన ప్రతిసారి అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు విరుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి అక్క పాపం అక్క, తన లైఫ్ నిజంగా తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తే తన మీద, తన మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండాలి, లేకపోతే తన ఎంత ఫేస్ చేసి, లేకపోతే మేబీ ఇద్దరిది మనం తప్పు అనొచ్చు, ఇద్దరిది తప్పు కాకపోవచ్చు, చెప్పలేం మనం అది. సో తన పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు, అది ఎట్లానే ఉంటది. సో ఆ టైంలో తను అట్లా చేస్తుంటే నేను అన్నా మాట్లాడదాం కావాలంటే రమ్మ, నేను ఎట్లా రామ్మ మాట్లాడతాను, తను వీడియో తీస్తుంటే రా మాట్లాడతాను అన్నా నేను, నాకేం ప్రాబ్లం లేదు. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? సో తన పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా, అసలు తను ఎందుకు చేస్తుంది. మేబీ తను అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు వెనకాల, తన వెనకాల ఎవరు ఉన్నారని మనకు తెలియదు కదా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు, అట్లా చేస్తుంది తను, ఎందుకు వచ్చింది, నువ్వు ఉండాలి కదా, ఇట్లాంటివన్నీ ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ. తను అన్నట్టు వాళ్ళ మదరే కాల్ చేసిందంట. ఏం మేము వాళ్ళ మదర్ కాల్ చేసి తనేం ట్రిగర్ చేస్తూ మాట్లాడిందో మనకు తెలియదు కదా. తెలీదు అంటే అంత ఫోర్స్ గా వచ్చి తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏం ట్రిగర్ చేసిందో మనకు తెలియదు కదా. ఈవెన్ నేను కూడా 1 o'clock వరకు నేను ఉన్నా, నేను ఆ రోజు ఆ ఇష్యూ అయినప్పుడు. బట్ యాక్చువల్ గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది. అసలు ఇప్పుడు ఒక సాంగ్ చేశారు, ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళతారు, లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేరు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే ఉంటాడు, తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటకి. అవునవును, ఇందాక అదే చెప్తుంది, తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ బెయిల్ టైంలో. ఓకే, తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి. నేను అడిగితే ఒకటే ఇట్లా చాలా ఇష్యూ ఉంది, ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే పెడతాను నేను, ఇప్పుడు తను జెన్యూన్ గా ఉంటే నేను పెడతాను, నాకేం ప్రాబ్లం. నేను పెట్టడమే కాదు, నా ఫ్రెండ్తో నేను పెట్టించాను.
సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్తో పెట్టించా. నా ఫ్రెండ్ ఆ పర్సన్కి అసలు ఎవరు కూడా తెలియదు, సంబంధమే లేదు. ఒకసారి క్రికెట్ ఆడాము అంతే. సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం, మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ చేసిన అప్పుడు ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే తను డబ్బులు గాల్లోకి ఎగరేయడం వల్ల యాక్చువల్లీ ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది. అదంతా చేస్తున్నప్పుడు అసలు చందన రియాక్ట్ అవ్వదా, చందన అసలు మాట్లాడదా అంటే కాదు అంటే ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా వీటన్నింటిని ఎంకరేజ్ చేస్తుంది. మేబీ ఇప్పుడు చందన ఇంత ఏమంటారు ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వడానికి కారణం కూడా తనే అయి ఉంటాడు అని చెప్పి కూడా మాటలు వచ్చాయి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగిన, డబ్బుల కోసమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా. ఈ సోఫా నేనే ఆ టీవీ కూడా నేనే కొనుక్కున్నా, హోమ్ థియేటర్ మొత్తం నేను ఈఎంఐ కట్టుకున్నా. నేను అదే ఆ టీవీకి ఈఎంఐ కార్డుగా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఇక్కడే ఉన్నాడు. రీసెంట్ గానే క్లియర్ చేశా, అయిపోయింది. సో అంటే జనాలకి తెలీదు పాపం ఇదంతా జరుగుతుంది అంటే. తిన సైడ్ కూడా నేను చెప్పినట్టుగా మిస్టేక్ ఉంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, సో మీకు యాక్చువల్ గా ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఈ రోజు వరకు కూడా చూస్తే ఈమె తప్పు ఎంత వరకు ఉందని మీకు అనిపిస్తుంది? అసలు ఏ పాయింట్ లో మీకు తప్పు అనిపిస్తుంది ఈమెది? అంటే కొన్ని రెస్పాండ్ అవ్వకుండా హోల్డ్ చేసింది కదా, అక్కడ ఇదైంది బాగా. ఎట్లా అయిందంటే ఒక చేతితో చప్పట్లు కొట్టలేం కదా, రెండు చేతులు కలవాలి కదా, కలిస్తేనే కదా సౌండ్ వచ్చి. ఇట్లా ఇవన్నీ అంత ప్రొజెక్ట్ అవుతా వచ్చినాయి, పోటర్ అయినాయి. సో నేను చాలాసార్లు చెప్పా, అంటే నువ్వు ఒకవేళ అది కానీ చెయ్యను అనుకుంటే కనుక చెప్పాను. అప్పుడే స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ పెట్టిన తర్వాత మేబీ ట్రిగర్ ఇంకా ఎక్కువైంది. యాక్చువల్ నేను తగ్గుతుంది అనుకున్నా, ట్రిగర్ ఎక్కువైంది. ట్రిగర్ ఎక్కువైతుంటే ఎట్లా అయిందంటే, ట్రిగర్ 70% ట్రిగర్ చేసి తిడుతుంటే 30% సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా పాపం. ఆ 30% ఎవరు? ముందు నుంచి ఉన్న ఫాలోవర్స్. సో ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో పెట్టింది కోపంగా, తనకి యాక్చువల్గా అది రాదు అసలు. మరి ఏం చేసిందో, సడన్ గా కూర్చొని బయటకు వెళ్ళిపోతున్నారు. రూమ్ నుంచి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వింటున్నా నేను, లోపల నుంచి గట్టిగా ఏమో మాట్లాడుతుంది. ఏంది ఏం మాట్లాడుతుందని వీడియో చేస్తుంది లోపల. చేసిన తర్వాత నేను చూసాను అనమాట, డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూసి నవ్వుకుంటున్నా నేను. అసలు నీకు చేత కాదు ఇట్లా చేస్తున్నావు అంటే, అంత అయిపోయిందా వీడియో, అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీడియో చూసుకుంటూ నవ్వుకున్నాను. నేను ఇట్లా చేయకపోతే అందరు నన్ను తిట్టుకుంటున్నారు అది ఇది అని చెప్పి, అంటే అక్కడ కూడా చైల్డిష్ గానే నన్ను తిట్టుకుంటున్నారు, నేను చెప్పాలి అన్నట్టు మాట్లాడాను. ఫస్ట్ నుండి కూడా అదే, నేను అప్పటి నుండి కూడా ఆ రోజు నుండి కూడా నేను చెప్తున్నది, ఏది లేనప్పుడు ఎందుకురా నువ్వు అసలు చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీ అని 100 సార్లు అడిగా నేను. ఏదన్నా ఉంటే చెప్తాం అని ఆ ప్రమోషన్ కోసం అని హోల్డ్ చేసింది. తీరా వచ్చి మొత్తం మీద పడింది. బట్ ఎవరికి ఎక్కడ ఏం జరగలేదు. వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ లో తను అయితే కామెంట్ చేసినాడు, 30 seconds రీల్ చూసి కామెంట్ చేస్తాడు, మళ్ళీ ఆడు పని ఆడు చూసుకుంటాడు. ఇప్పుడు ఆ కామెంట్ చేసిన 4 words కోసం మనం హోల్డ్ చేసి ఉన్నామంటే అక్కడతో మనం స్ట్రక్ అయిపోతాం. నేను అదే చెప్తా. ఇప్పుడు మనమున్న ఇదైతే, ఇప్పుడు నేను రన్ అవుతున్న ఇండస్ట్రీ కానీ, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నది కానీ, దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా. ఇది వరకు మీడియా అంటే వేరు, ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు. ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు, అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు, లేదంటే అక్కడ తొక్కేయచ్చు. అంటే అంత పవర్ వచ్చేసింది. అవును. సో ఇప్పుడు దాన్ని నువ్వు నెగిటివ్ పెట్టి అంత ఫేస్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే లైట్ తీసుకో. 2 days బ్యాక్ కూడా నేను చెప్పా, నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా, అకౌంట్ డియాక్టివేట్ చేసి గమ్మున కూర్చో. చీరగడ పేజ్ ఉంది కదా, చీరగడ పేజ్లో చేసుకో వీడియోస్ చేసుకో. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకురా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు? నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు, మీ సిస్టర్కి నువ్వేంటో తెలుసు, నీ ఫ్రెండ్ సర్కిల్లో నువ్వేంటో తెలుసు. ఇప్పుడు నిజంగా నీ గురించి నెగిటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ ఎవరు నీతో ఉండరు. తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట, యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్ ఆయన డాడీ. ట్రీట్మెంట్ అయిపోయింది ఆయనకి, కీమోస్ జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటి అన్ని ఇప్పటివరకు నువ్వు ఇది ఎక్కడ చెప్పలేదు కదా. ఓకే. సో అది మెయిన్. అక్కడికి వెళ్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఉంది. అది ఎక్కువ భయపడుతుంది, అది ఇంటర్నల్గా ఉంచుకుంటుంది. సో అదేమవుతుందంటే నేను చెప్పా,
నువ్వు ఏదైనా సరే ఓపెన్ గా చెప్పే, నువ్వు ఎట్లుంటావు అట్లా చెప్పే ఓపెన్ గా. అరే నేను చేస్తున్నా, నేను ఇది చేయాలనుకుంటున్నా, నాది ఇది, నా పర్సనల్ లైఫ్ వేరు, నా ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ప్రొఫెషనల్ అయిపోయారు. ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ వాళ్ళందరూ స్క్రీన్ మీద ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి లైఫ్లు ఉంటాయి. అంత మాత్రం నా 3 గంటలు సినిమాలో చూసిన దాన్నే పట్టుకొని మనం జీవితాంతం Personal. లాగుదామంటే అవ్వదు కదా. అవ్వదు. సో నేను అదే చెప్తాను. సో నాకు అది తెలుసు కాబట్టి సో నేను పట్టించుకున్నాను. అట్లీస్ట్ అంటే అక్కడ ఏం షేర్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ నీకు షేర్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పే సిచ్యువేషన్ అది కాదు. కానప్పుడు నీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంక ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి అందరికీ ఓపెన్ గా తెలుసు అక్కడ ఏం లేదు అని. ఇంటర్వ్యూ ద్వారా అంటే అందరికీ తెలిసిపోతుంది నీ లైఫ్ ఏంటి, ఇప్పుడున్న నెగిటివిటీ ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి అనేది క్లియర్ అవుతుంది. సో నువ్వు అంత లో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే నేను ఎవరు కూడా నెగటివ్ అనుకోవట్లేదు, అనుకునే వాళ్ళతో నీకు పెద్ద సంబంధం లేదు. అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు, అవి తీసుకోలేకపోతున్నాను. మార్ఫ్ చేస్తారా? ఏం చేస్తారు మార్ఫ్ చేసి? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి స్టోరీలు చెప్తా. పెట్టేస్తున్నారు నేను అక్క. నేను నేను ఒకటే చెప్తాను, నువ్వే అట్లా అనుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు చేశారు. ఆహా, నేను అది కూడా మాట్లాడను. మార్ఫ్ చేస్తారు. భూ ప్రపంచం మీద అమ్మాయి బాడీ ఎలా ఉంటది, అబ్బాయి బాడీ ఎలా ఉంటది అని ఎవరికి తెలీదా? నీ ఫోటో అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఫోటో పెట్టాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా. నన్ను ఊహించుకొని కూడా ఎవడో ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు కదా. దాన్ని ఎట్లా ఆపుతాం మనం? దీని ద్వారా నీకు ఒక ఫోటో వేసి ఒక బిక్నీ ఫోటోనో లేకపోతే ఏదో న్యూడ్ ఫోటోనో ఒకటి పెట్టాడు. దాన్ని పెట్టడం వల్ల ఎవరికి ఏ నష్టం రాదు. పెట్టినోడు వాడు వాళ్ళ మదర్ని కూడా అట్లనే ఊహించుకొని చేస్తాడు అన్నట్టే కదా. సింపుల్ లాజిక్. వాటిని నువ్వు బ్రెయిన్ కి తీసుకోవడం వల్ల నీ నంబర్ అంటావా, నీకు ఎప్పుడైతే స్ట్రెస్ వరకు ఉంటుందో ఆ తర్వాత ఆ నెంబర్ ని మార్చేసేయి. తర్వాత నువ్వు చేయకు. ప్రొఫెషనల్ ఒక నెంబర్ పెట్టుకో, పర్సనల్ ఒక నెంబర్ పెట్టేసుకో. నేను అదే చెప్పా, ఆ నెంబర్ ఎవరికి ఇయ్యకు. పర్సనల్ నెంబర్ ఉంచేసి నువ్వు ప్రమోషన్స్ కోసమో లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ కోసమో వాడడానికి నెంబర్ తీసుకో, వేరే నెంబర్ తీసుకో అని చెప్పాను. సో ఇక నుండి అయినా డిప్రెషన్ నుండి బయటికి రా. ఇంత సపోర్టివ్ పర్సన్ లక్కీగా అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉంటే వర్కౌట్ అవ్వదు అంటారు, బట్ ఇంత పాజిటివ్ గా దొరకడం లక్కేగా. ఇంకా నన్ను అవి చేయి ఇవి చేయి అని ఎంకరేజ్ చేశాను. నాకు యాక్చువల్ interest దీనికి ఉండదు. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. కుకింగ్ వీడియోస్ చేస్తానంటే ఇప్పుడు అది చేయించడానికే నేను స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ డ్రైవ్ అటు ఉంది, యాక్చువల్లీ ఇదంతా కాదు యాక్చువల్లీ. సో బట్ ఏంటంటే తనకి సాంగ్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంది. అవును, చెప్పింది. ప్రీవియస్ గా చాలా చేసింది, 4 సాంగ్స్ ఏమో చేసింది, కవర్ సాంగ్. చాలా మంది నేను అన్న సాంగ్స్ చేసుకో, ఇది నువ్వు చేయాలనుకున్న కంటెంట్, నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, కొత్త కొత్త రెసిపీస్ చేయి, నేను షూట్ చేస్తా, నేను చేస్తా, సో చేద్దాం. సో రీసెంట్ గా కూడా నీకు అక్కడ నుండి కూడా వీడియో వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎవరైతే నా పక్కన యాక్ట్ చేశారో వాళ్ళంతా కూడా నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు, నా వైఫ్ కాదు, నేను ఎలాంటి రిలేషన్షిప్స్ లేను అని ఓపెన్ గా తన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. సో తనది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ఇచ్చేసావు. తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంకొక హీరో ఒక హీరోయిన్ ఒకే కార్ లో పోయినా కూడా అదే మాట్లాడతారు. నార్మల్ హీరో హీరోయిన్ కాకపోయినా సరే పక్క పక్కన ఎవడు పోయినా ఇప్పుడు తండ్రితో కూడా లింక్ పెట్టి కొంచెం తండ్రి యంగ్ కనిపిస్తున్నాడు, పక్కన డాటర్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతారు. అట్లాంటి సమాజం ఇది. చాలా మంది ఎలా అంటే లైక్ ఇప్పుడు ఆవిడ మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆమె కూడా అమ్మ వాళ్ళ సన్తో చేస్తుంది. ఎన్ని కామెంట్స్ ఉంటాయి పాపం కింద అసలు. అవును, అసలు ఎంత అది వాడి విజ్ఞత అంతే. మీరు చెప్పిన అదే ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక సాంగ్ చేసాము. ఆ రోజు నేను పర్టిక్యులర్ గా నేను దగ్గరికి వెళ్ళి, అక్క మీకు ఇన్ని నెగిటివ్ కమెంట్స్ కానీ లేదంటే మెసేజ్ కానీ ఆమె హెడ్ తీసుకుంటాం సర్వే అవ్వలేదు కదా, వల్గర్ గా వస్తూ ఉంటాయి కదా అని అంటే ఆమె ఒక ఆన్సర్ ఇచ్చింది. నాకు నిజంగా ఇంప్రెస్ అయిపోయాను నేను ఆన్సర్కి. ఇప్పుడు పాజిటివ్ గా నీ గురించి మాట్లాడతారా, వాడు రోజు నీకు టైం ఇస్తాడా? ఇయ్యడు. వాడి టైంలో ఎప్పుడో ఒకసారి నేను ఈ రోజు వీడియో పెడతాను, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వాడిని చూస్తాడు, లేదంటే లేదు. అసలు నెగిటివ్ చేయాలనుకున్నాడు రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాడు. వాడి వల్లేగా నేను ఈ రోజు నేను ఇల్లు కట్టుకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి. నాకు నెగిటివ్ చేయడం వల్లే కదా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ధనుష్ మూవీలో కూడా డైలాగ్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా, నిన్ను ఎంతమంది వెనక్కి లాగుతున్నారంటే నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నట్టు. అదే నెగిటివ్ కమెంట్స్ కానీ అవన్నీ కూడా వచ్చినప్పుడు అదే అవే రావాలిరా, నాకు నెగిటివ్ వస్తేనే నేను ఇంకా చేస్తా వీడియోలు అంటది. అదే యాక్చువల్లీ బూస్ట్, అది చాలా బూస్ట్. అది ఎంత నెగిటివ్ వస్తే ఓకే, మనం జనాల్లో ఉన్నాము, మనల్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అనే పాయింట్ అక్కడ.
ఎంత ఇంప్రెసివ్ ఉంది ఆమె చెప్పిన, అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది అంటే తనకు అవన్నీ అవసరం లేదు. తనకున్న టాలెంట్ ని చూపించుకుంటుంది. తనకు కావాల్సింది ఏంటి, పిల్లల్ని హై స్టడీస్ చేయించాలి. సో ప్లస్ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకంటూ. అలా హస్బెండ్ తో ఆమె బానే ఉంది. అదే అంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు చూడరు. సో అందుకే నెగటివ్ ని పక్కన పెట్టి ఇక నుండి అయినా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, చేస్తుంది కదా. అవును కదా, రీసెంట్ గా చూసాను. వేరే అంటే నాకున్న సర్కిల్లో వాళ్ళతో ఒక్కటి చేయించా, వస్తాయి వీడియోస్ రెగ్యులర్ గా. రెసిపీస్ ఆఫ్ మహారాయణ అని చెప్పి ఒక సిరీస్, ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అవునవును చూసాను. బట్ షీరో దగ్గర ఒకటి కుకింగ్ అయితే అది ఇక్కడ చేసింది అది. సో రూమ్ చేంజ్ అయ్యారు కదా, సో దీని వెనకాల కూడా నాకు స్టోరీ చెప్పడం జరిగింది. అంటే లైక్ తిన పర్సనల్ లైఫ్ మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ, స్టోరీ అయితే తెలుసు కదా, చెప్పొచ్చు కదా. సో అంటే పర్సనల్ లైఫ్ లోకి వచ్చి అటాక్ చేసి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి, అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేనైతే లైక్ అంటే ట్రిగర్ అవ్వడం 10 నిమిషాలు, వెళ్ళి గొడవ పడి వాడు నన్ను కొడతా నేను కొట్టుకు అయిపోయింది అక్కడ. ఇప్పుడు అందులో అవ్వకూడదు ఏదన్నా అయితే, నా వాళ్ళు కానీ వాడి వాళ్ళు కానీ. అవును, మేబీ వాడికి లైఫ్ ఉండొచ్చు, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. నేను చాలా పెట్టుకున్నా నేను అచీవ్ చేయాలని చెప్పి. సో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, లైక్ నేను ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, ఇట్లన్నీ ఉన్నాయి. సో అరే వాడెవడో వచ్చి ఏదో చేసాడని చెప్పి నేను అక్కడ ఆగిపోయి నేను ఆపుకుంటే, నేను కొట్టాల్సింది వేరే ఉంది. వీడిని కాదు నేను కొట్టాల్సింది వేరే ఉంది, నేను అది కొడతా. బట్ అది కేసు వరకు కూడా వెళ్ళింది, అంటే ఇంటి దగ్గరకు వచ్చి పక్కన వాళ్ళది. మరి ఓనర్ అంటే లైక్ మా నైబర్ బైక్ ఇది చేసినప్పుడు మరి ఆబ్వియస్లీ నేను పెట్టకపోతే వాళ్ళు పెడతానన్నారు, ఇంక్లూడింగ్ నన్ను ఇంక్లూడ్ చేసి పెడతానన్నారు. సో నేను ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి, సో నేనే పెట్టాను. ఓకే, సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగిందా? అంటే ఒక పర్సన్ వచ్చి నిన్ను కొట్టే వరకు, అంటే కాలర్ పట్టుకునే వరకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి లాక్ పగలగొట్టి బైక్ పగలగొట్టి ఇంతవరకు అయ్యేలా ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఏం అవ్వలేదు, మేము ఇద్దరం బాగానే ఉన్నాము. మరి ఆ రోజు ఎందుకు అలా ట్రిగర్ అయ్యాడు అంటే ఒక తలా తొక్కలేని ఒక ఇష్యూ అయితే ఏం లేదు. మేబీ ఒక ఎద ఉన్నాడు, అంటే మరి కర్స్ వేయడం కాదు, ఒక ఎద ఉన్నాడు, వాడు ఉంటాడు, వాడికి యాక్చువల్లీ వాడిని కొట్టాను అనమాట, కుక్కని కొట్టినట్టు కొట్టాను వాడి ఇంటి దగ్గర. మీరు చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి ఇంటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టా. ఎప్పుడు ఇది? ఒక 5 months బ్యాక్ అనమాట. ఇష్టం వచ్చినట్టు వర్డ్స్, ఒక యూట్యూబర్, బాగా ఫేమస్ యూట్యూబర్ అనమాట, ఫీల్ అవుతాడు. అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రం నా ఫేమస్ కాదు, బుద్ధి కూడా. నేమ్ చెప్పొచ్చా? వద్దు, ఓకే, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది అండి. ఓకే ఓకే. సో అప్పుడు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడిగా, నువ్వేమన్నా పెడుతున్నావా, నువ్వేమన్నా చేస్తున్నావా, తిండి పెడుతున్నావా, గుడ్డ కొంటున్నావు, నువ్వు ఎవరు రావడానికి అని అడిగితే ఇక్కడే వేస్తా మా బాబాయ్, వేసేస్తా ఒకటే, ఇప్పుడు పొడిచేస్తాను నేను కత్తించుకొని అంటాడు. అంతే ఉంటాడు. ఇక్కడికి వచ్చింది షన్నుకి, ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను, ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా, అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా. అన్ని కొరకడం ఏంట్రా? ఓకే, ఐశ్వర్యించి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు, నాలో ఏం కనిపించింది రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు, కొరికితే ఇలా అడిగా, అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిది అంతా గీరాడు. ఇదేదో తేడా ఉంది సార్. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా, ఏందిరా చంపేయడం. మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు, మేము నార్మల్గానే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడేం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు, ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు, తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో తనని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే
వెనకాల ఇంత పెంట జరిగింది, కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్గా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.